వెల్కమ్ టు దిశ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పలుగు పారాపట్టి ఇంకుడు గుంత. ప్రతి వర్షపు నీటి చుక్కను ఒడిసి పట్టుకునేందుకు ఇంకుడు గుంతలు. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్. శ్రీరామనామస్మరణతో మార్మోగిన భద్రగిరి. భక్తి శ్రద్ధలతో శ్రీరామ పునర్వసు దీక్ష విరమణ. ఏటీఎంల నుండి కొత్త తరహా దొంగతనం. ముహూర్తంగా సెలవు దినాలు. వెలుగులోకి విత్డ్రాల్ మిషన్ ను టేప్ వేసి డబ్బును కాజేసిన కొత్త తరహా దొంగతనం. వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల ఇబ్బందులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం బూర్గంపాడు గ్రామంలోని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల ఆవరణలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పలుగు పారాపట్టి ఇంకుడు గుంత తవ్వారు. శనివారం తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ పర్యటనలో భాగంగా జల్ సంజయ్ జన్ భాగీదారిలో ప్రతి ప్రభుత్వ కార్యాలయం, వసతి గృహాలు, ఆసుపత్రులు మరియు పాఠశాలల ఆవరణలో ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలని చెప్పడమే కాకుండా వెంటనే పాఠశాల ఆవరణలో ఇంకుడు గుంతల నిర్మాణానికి పలుగు పారాపట్టి స్వయంగా కలెక్టర్ ఇంకుడు గుంతని తవ్వటం ప్రారంభించారు. కలెక్టర్ వెంట ఉన్న స్థానిక సంస్థల కలెక్టర్ విద్యాచంద్ర మరియు అధికారులు తట్టలతో మట్టి ఎత్తిపోశారు. బూర్గంపాడు మండల పర్యటనలో భాగంగా తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ బాలుర ఉన్నత పాఠశాల మరియు జూనియర్ కాలేజ్, మొరంపల్లి బంజరలోని పిహెచ్సి సెంటర్, నాగినేని ప్రోలులోని హై స్కూల్ మరియు అంగన్వాడీ సెంటర్లను కలెక్టర్ స్వయంగా పలుగు పారాపట్టి ఇంకుడు గుంతను తవ్వి అందరినీ ప్రోత్సహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం శనివారం భక్తులు చేపట్టిన శ్రీరామ పునర్వసు దీక్ష విరమణ కార్యక్రమం వైభవంగా జరిగింది. బేడా మండపంలో శ్రీరామ దీక్షదారులు భక్తి శ్రద్ధలతో ఇరుముడి పూజ చేసుకుని శ్రీరామ దీక్షదారులు రామ పాదుకులతో ఊరేగింపుగా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం చుట్టూ మంగళ వాయిద్యాల నడుమ గిరి ప్రదక్షిణ చేశారు. అనంతరం భద్రాచల పురవీధులలో శ్రీరామనామస్మరణతో జై శ్రీరామ్ అంటూ శ్రీరామ దీక్ష తీసుకున్న సుమారు 200 మంది శ్రీరామ దీక్షాదారులు ఊరేగింపు నిర్వహించారు. శ్రీరామనామస్మరణతో భద్రాద్రి భక్తితో పులకించింది. తదుపరి ఆలయంలో శ్రీరామ దర్శనం చేసుకుని చిత్రకూట మండపంలో శ్రీరామ దీక్ష విరమణ, సంక్షిప్త రామాయణం హావనం జరిపించారు. అదేవిధంగా తిరుప్పవై సందర్భంగా పశుర పఠనం, సేవాకాలం, ప్రవచనం, తీర్థగోష్ఠి కార్యక్రమాలను అర్చకులు ఘనంగా నిర్వహించారు.
ఏటీఎం మిషన్లలో విల్ ట్రోల్ గోల్మాల్ ద్వారా ఏటీఎం కార్డు వినియోగదారులను మోసం చేస్తున్న 2 వ్యక్తులను అరెస్ట్ చేసి వారి నుండి 75,000 నగదును 2 సెల్ ఫోన్లు 1 కారును స్వాధీనం చేసుకున్న సంఘటన తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్టీఐ కార్యాలయం వద్ద ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో ఓ వ్యక్తి అమౌంట్ డ్రా చేసినా డబ్బులు రాకుండా విత్డ్రా అయ్యాయని వచ్చిన మెసేజ్పై మరునాడు ఎస్బీఐ బ్యాంకులో ఫిర్యాదు చేశాడు. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న బ్యాంక్ సిబ్బంది జరిగిన విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించేందుకు సాంకేతిక ఆధారాలు సేకరించారు. ఈ విషయాన్ని ఆధారపూర్వకంగా గుర్తించి తిరుమలగిరి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వీరిపై గట్టిగా నిఘా పెట్టారు. చెన్నై వరకు ప్రయాణించిన వీరు తిరిగి ఇదే ప్రాంతం నుండి తిరిగి వస్తుండగా పోలీసులు మాటు వేసి పట్టుకోవటం జరిగిందని తెలిపారు. మేము బ్యాంక్ ఏటీఎంలో విత్డ్రా చేసుకున్నాము, కానీ డబ్బులు అయితే రాలేదు, ఇరుక్కుపోయినాయి. దాని గురించి మా అకౌంట్లో డిడక్ట్ అయింది, కానీ మాకు రాలేదు అని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు బ్యాంక్ మేనేజర్కి. ఇస్తే వాళ్ళ సీసీ కెమెరాల ద్వారా ఏటీఎంలో వెరిఫై చేసేసి 27th రోజు మార్నింగ్ 7:20 నుంచి ఈవినింగ్ నైట్ 8:30 వరకు 8:40 వరకు చెక్ చేసినారు. చేస్తే ఒక 12 టైమ్స్ అన్నోన్ పర్సన్స్ వచ్చి దాని నుంచి డబ్బులు తీసుకుంటే వాళ్ళు గమనించి చేసి మనకి కంప్లైంట్ ఇచ్చారు. వీళ్ళు ఏమైందంటే ఏటీఎంలో క్యాష్ డిస్పెన్సర్ ఉంటుంది కదా, దానికి పైన టేప్ అతికిస్తారు. అతికిసి మనం ఎవరైనా ఏటీఎంలో విత్డ్రా చేసుకున్నప్పుడు అమౌంట్ విత్డ్రా అవుతుంది, కానీ అక్కడ ఇరుక్కుపోయిన వల్ల వీళ్ళు మనం ఎవరు రాలేదని చెప్పేసి వెళ్ళిపోయిన వాళ్ళు కంప్లైంట్ చేసినారు. మేము వాళ్ళు వెరిఫై చేసేసి సీసీ కెమెరాలో మిగిలిన హ్యూమన్ ఇంటెలిజెన్స్ వెరిఫై చేసేసి 2 పర్సన్స్ అతీక్ అహ్మద్, మొహమ్మద్ దాన్సని, ఇద్దరు కూడా యూపీకి చెందిన వాళ్ళు ప్రజెంట్ ముంబైలో ఉంటున్నారు. దీన్ని అరెస్ట్ చేసేసి ఆ రోజు వేరే అమౌంట్ వచ్చేసి 90,500, ఈరోజు రికవర్ చేసింది 79,000 రికవర్ చేశాము. వీళ్ళు ఒక కార్ను యూజ్ చేసుకుంటూ ఫోన్ల ద్వారా కాంటాక్ట్ ఉంటూ చేసినారు. మనం దీంట్లో వర్క్ చేసిన డిఐ శివరావు గారు, డిఎస్సీ ప్రశాంత్, మిగిలిన స్టాఫ్ అందరికీ కూడా మేము అప్డేట్ చేసేసి ఆఫీస్ ద్వారా రివార్డ్స్ అంటే కస్టమర్ డబ్బులు వచ్చే ప్లేస్లో టేప్ అతికిస్తారు, బయట వచ్చి వెయిట్ చేస్తారు. ఎవరైనా కస్టమర్ పోయి ఆడ పోయి వాళ్ళు విత్డ్రా చేసినాక ఆ డబ్బులు రాకపోతే వెళ్ళిపోతారు కదా, పోయినప్పుడు వీళ్ళు పోయి ఆ టేప్ లాగేసి డబ్బులు తీసుకుంటారు, మళ్ళీ టేప్ అతికిస్తారు. ఇలా ఒకటే రోజు 12 days చేస్తారు. అది కూడా వీళ్ళు సెలెక్ట్ చేసేది హాలిడే రోజు సెలెక్ట్ చేస్తే బ్యాంకులో ఎవరు ఉన్నారు కదా అనే ఉద్దేశంతో వీళ్ళు హాలిడే రోజు సెలెక్ట్ చేసుకుంటారు. సెలవు దినంలో బ్యాంకులో ఎవరు ఉన్నారని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చినప్పుడు అవకాశం లేదు, కానీ ఆ టైంలో ఎక్కువ సెలెక్ట్ చేసుకుంటారు. ఈ థాట్ ఎట్లా వచ్చింది సార్ వీళ్ళకి? వాళ్ళని చూసి వీళ్ళు కూడా బాగా వెళ్ళినారు. వీళ్ళు కూడా ముంబైలో ఉంటారు. వాళ్ళు ర్యాపిడో డ్రైవింగ్ చేసేది. మన స్టేట్లో అయితే ఫస్ట్ మన సీట్లో అవ్వడం ఫస్ట్ వెరిఫై చేసేసి ఉంటే వాళ్ళకి ఇవ్వండి. ఈ ఏటీఎం మన పైకి కింద డబ్బులు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని డీసీఎంఎస్ వడ్ల కొనుగోలు కేంద్రంలో వడ్ల కుప్పల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారు. వడ్లు కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తేమ శాతం, లేబర్, బస్తాల కొరత, లారీల లేమి పేరుతో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు తాత్సారం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని పలు కొనుగోలు కేంద్రాల్లో వడ్ల కుప్పల వద్ద గత వారం రోజులుగా పలు గ్రామాల రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఇబ్రహీంపట్నం చుట్టుపక్కల గ్రామాల నుండి వడ్ల కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకుని రైతులు రాగా మొదటి తేమ శాతం రావటం లేదని కొనుగోలు చేయలేదు. బస్తాలు లేవని ఒక రోజు చెప్పారు, లేబర్ లేరని ఇంకో రోజు చెప్పారు, లారీలు రావటం లేదని మరో రోజు చెప్పారు, వడ్లలో తరుగు ఉందని మరోసారి కాలయాపన చేస్తున్నారు. దీంతో రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. అకాల వర్షాలకు రైతులు ఎంతో నష్టపోయారని, కొనుగోలు కేంద్రాల్లో వడ్లు కూడా వర్షాలకు తడిసిపోతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. వెంటనే వడ్లను షరతులు, కొర్రీలు లేకుండా కొనాలని డిమాండ్ చేస్తున్నారు. అధికారులు మాత్రం బస్తాలు రాలేదని, తేమశాతం రాలేదని, లేబర్ రాలేదని, లారీలు రాలేదని వివిధ కారణాలు తెలుపుతున్నారు. చాలా అంటే అక్కడ వాళ్ళు నేను
ఇది ఓకే తీసుకుంటాము. అంటే ఓకే. సంచికి ఎంత తరుగు తీస్తుంది? తరిగేముండదు సార్. తరిగేముంటే సార్ బ్యాగ్ వెయిట్ 650 గ్రాములు ఉంటుంది. వారం రోజులు సంది అది మామాలు లేరండి. ఇప్పుడేమో తాలుంది, అది టూర్ పోయాలి, అది పోయాలి. ఏంది వ్యవసాయం చేసి ఏం లాభం ఉంది? నారుతప్పుడే మా బాధ, కోసేటప్పుడేమో ఈ బాధ. వారం రోజులు అని చెప్తారు. ఆ పడాల కిరాయిలు రోజు 40 రూపాయలు ఒక్క పడానికి. 10 పడాలు 40. పటేలు కూడా చెర పటేలు కూడా 8 రోజులు అయ్యాలడికి వానాలు వస్తున్నాయి మా వస్తున్నాయి అని ఇక్కడికి వచ్చే వరకల్లా ఒట్టిగా అయ్యే వరకల్లా మళ్ళీ తూర్పు పోయాలని చెప్తారు. ఇక్కడ బయట కూడా 1800 అయినా నెట్ వస్తున్నాయి, నిమ్మడం ఉంటుంది. ఇది వచ్చి ఇంత నిర్లక్ష్యం కల్లా మాకు ఇబ్బంది అనిపిస్తుంది. వడ్డది పనులకు పోయి నిమ్మడం అనిపిస్తుంది. కాబట్టి దగ్గర జరిగిన నయమే ఉండే, ఇప్పుడే మరి అధ్మానం అయ్యింది. తూర్పు పోస్తాం, అది చేస్తామంటారుగా. ఇంకా తూర్పు పోసుకొని రావాలంట. 4 మంత్రులు పెట్టుకొని 4 రోజులు ఎండ పోసిన. ఇంకేం ఎండ పోతాం అవి? ఆ రోడ్డు మీద లొల్లి పెడుతుంది. ఏంది ఆ చేత దండే వేస్ట్, వ్యవసాయం చేసే వేస్ట్ నేనంట. లేబర్ని తీసుకురాక మమ్మల్ని ఇబ్బంది చేసి రోజు కావలి వండబెట్టారు. వారం రోజుల నుంచి రోజు వాన రాగానే ఉరికిరాను కప్ప మళ్ళీ వెళ్ళిపోను, ఉరికిరాను కప్ప మళ్ళీ వెళ్ళిపోను. అంటే అధికారులు ఇక్కడ ఉన్న ఇప్పుడు సెంటర్ తీసుకున్న వాళ్ళదే తప్ప. జగన్మోహన్ రెడ్డి అని ఒక ఆయన ఉండు, జగన్మోహన్ రెడ్డి అని వాళ్ళు ఇక్కడ లేబర్ లేక ఎన్ని రోజుల నుంచి ఫోన్ చేస్తే వారం రోజులు రోజు రేపే కానీ వచ్చేది ఇప్పటికి వచ్చారు. పొద్దుగాల జోకులను మేము ఖచ్చితంగా ఖండిస్తే అడిగితే ఇప్పుడు మళ్ళీ పట్టాలే సుతులు మీరే తెచ్చుకోవాలని మాట్లాడుతున్నారు. గిరిజనులను కించపరిచేలా మాట్లాడారంటూ విజయ్ దేవరకొండపై గిరిజన జేఏసీ నేతలు సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెట్రో ప్రిలీజ్ ఈవెంట్లో హీరో విజయ్ మాట్లాడుతూ గిరిజనులను ఉగ్రవాదులతో పోల్చారని, అతనిపై చర్యలు తీసుకోవాలని కిషన్ రాజ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అడవి బిడ్డలమండి మేము. ప్రకృతి ఈరోజు భారతదేశంలో ఉండే ప్రకృతి బతుకుందంటే చెప్పి ఇది గిరిజన బిడ్డల వల్ల. ఈరోజు భారతదేశంలో బతుకున్న ఖనిజ సంస్కరణలు ఈరోజు బతుకున్నాయంటే ఈరోజు గిరిజన బిడ్డల. ఈరోజు జంతువులు సురక్షితంగా ఉన్నాయంటే అది గిరిజన బిడ్డల వల్ల. ఎందుకంటే ట్రైబ్స్ అన్ని మేము గుట్టలలో చెట్లలో ఈరోజు ప్రకృతిని ప్రేమించే గిరిజన బిడ్డలను ఇంత దారుణంగా అవమానించినందుకు ఈయన చేసే ప్రతి ఒక్క సినిమాను సోషల్లీ బైకాట్ చేయాలి. మేము త్వరలోనే గిరిజన సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో త్వరలోనే రేపు వారి ఇంటిని కూడా ముట్టడిస్తాం. అలాగే తెలుగు ఫిలిం ఛాంబర్ అయినటువంటి అక్కడ కూడా ముట్టడిస్తాం. అలాగే ఫిలిం ఛాంబర్ కార్పొరేషన్ దిల్ రాజు గారిని కూడా వారి ఫిర్యాదు చేయడం జరుగుతుంది. అలాగే సినిమా శాఖ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి కూడా గిరిజన సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇస్తాం. ఇప్పుడు 2 గంటలకి నేషనల్ ఎస్టీ కమిషన్ హుస్సేన్ నాయక్ గారు కూడా మాకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. వారికి కూడా ఈ యొక్క
ఫిర్యాదు చేయడం జరుగుతుంది. వెంటనే క్షమాపణ చెప్పాలి. ఆ క్షమాపణ ఎట్లా చెప్పాలంటే బిర్సా ముండా గారి కాళ్ళు మొక్కాలి, కొమరం భీం గారి కాళ్ళు మొక్కాలి. సేవలాల్ మహారాజ్ దగ్గరలో ఉన్న సేవలాల్ మహారాజ్ టెంపుల్కి వెళ్ళి అక్కడ పూజ చేసుకొని మీడియా ముఖంగా క్షమాపణ చెప్తే కానీ ఈ ఉద్యమాన్ని ఆలోచన చేసే పరిస్థితి లేదు. కాబట్టి వెంటనే ఈ విజయ్ దేవరకొండ చేసే ప్రతి ఒక్క సినిమాని బాయ్కాట్ చేయాలని చెప్పేసి ఈ యొక్క తెలంగాణ సమాజానికి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. గిరిజన సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఏదైతే సినీ నటుడు విజయ్ దేవరకొండ సూర్య గారు నటించినటువంటి రెట్రో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అందులో హాజరయ్యి అక్కడ ఒక కామన్ సెన్స్ లేకుండా, కనీసం బుద్ధి జ్ఞానం లేకుండా, కనీసం చదువుకున్నాడా చదువుకోలేదా తెలియదు కానీ ట్రైబల్స్ని వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే విధంగా అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదులతోని ట్రైబల్స్ని పోల్చి 500 సంవత్సరాల క్రితం ట్రైబల్స్ కొట్టుకున్నట్టు బుద్ధి లేకుండా, కనీసం కామన్ సెన్స్ లేకుండా పాకిస్తాన్ టెర్రరిస్టులు కొట్లాడుకుంటున్నట్టు అని చెప్పేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మొన్న జరిగినటువంటి రెట్రో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొని ఈరోజు గిరిజన సమాజంలో ఉన్నటువంటి గిరిజన బిడ్డలు మనోభావాలు దెబ్బతీసే విధంగా విజయ్ దేవరకొండ గారు కామెంట్ చేసిన సందర్భంగా ఈరోజు సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఈరోజు గిరిజన సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో విజయ్ దేవరకొండ గారిపై వెంటనే గిరిజన సమాజం గిరిజన బిడ్డల మనోభావాలు దెబ్బతీసినందుకు, వారి మనోభావాలు కించపరిచినందుకు SC ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పేసి సిఐ గారిని విజ్ఞప్తి చేశాము. వారు సానుకూలంగా స్పందించి వెంటనే విజయ్ దేవరకొండ గారిపై SC ST అట్రాసిటీ కేసు ఫైల్ చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఈరోజు విజయ్ దేవరకొండ లాంటి సినీ నటుడు ఎక్కడక్కడ సర్నవర్లో ఉంటుండే, ఈరోజు ఆయన బంజారా హిల్స్లో ఉంటుండంటే ఆ బంజారా హిల్స్లో ఉన్న పేరు కూడా బంజారాల ట్రైబ్స్దే. దాని వెనకాల ఉన్నటువంటి గోల్కొండ కిల్లా నిజాం నవాబే ఈ ట్రైబ్స్తోని భయపడి ఆయన వచ్చే మార్గం పేరే బంజారా దర్వాజా అని పెట్టిండు. అలాంటి గొప్ప నాయకులు బిర్సా ముండా లాంటి నాయకులు, గొప్ప నాయకులు ఈరోజు గిరిజన సమాజంలో ఉన్నారు. కొమరం భీం లాంటి గొప్ప వారియర్స్ ఈరోజు ఈ గిరిజన సమాజంలో ఉన్నారు. లక్కీసా బంజారా లాంటి గొప్ప వ్యక్తులు ఈరోజు లాల్ కిల్లా కట్టించినటువంటి గొప్ప చరిత్ర, ఈరోజు దేశ రాజధాని నిర్మించినటువంటి గొప్ప చరిత్ర లక్కీసా బంజారా ఉంది. ఈరోజు సేవలాల్ మహారాజ్ గారిని ఎక్కడ చూసినా సేవలాల్ గారు మహారాజ్ పూజ చేసుకొని ఇంట్లోకి వెళ్ళి బయటికి చేసే ఈ ట్రైబ్స్ని ఇంత దారుణంగా ఆ దేశ ద్రోహులతోని, పాకిస్తాన్ ఉగ్రవాదులతోని రేపో మాపో వాళ్ళకి తినడానికి తిండి కూడా లేదు, తాగడానికి నీళ్ళు కూడా లేని ఆ మూర్ఖులతోని, ఆ వేస్ట్ ఫెలోలతోని ఈరోజు ట్రైబల్స్ వచ్చే అర్హత లేని వైద్యం, ప్రజల ప్రాణాలతో చెలకాటం. సామాన్య ప్రజలు అనారోగ్యం బారిన పడితే ప్రభుత్వ ఆసుపత్రులకు వెళుతుంటారు. కొంతమంది నాణ్యమైన వైద్యం అందుతుందని అందుబాటులో ఉన్న ప్రైవేటు ఆసుపత్రులకు వెళుతుంటారు. ఇందులో కొన్ని అనుమతి లేని ప్రైవేటు ఆసుపత్రులు ఉంటుండగా, కొన్ని ప్రైవేటు ఆసుపత్రులకు అనుమతి ఉన్నా వాటిలో అర్హత లేని వైద్యులు చికిత్సలు చేస్తున్నారు. కాసులకు కక్కుర్తిపడి అమాయకులైన ప్రజల ప్రాణాలతో చెలకాటమాడుతున్నారు. ఇటీవలే సత్తుపల్లి పట్టణంలోని SVC ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన పామర్తి జోష్న ఘటనపై ఆసుపత్రిలో జిల్లా ఉప వైద్యాధికారి తనిఖీ చేపట్టారు. డాక్టర్ హర్షిత్ సరికొండ కేవలం MBBS డాక్టర్ మాత్రమేనని, అతనికి ఆపరేషన్ చేసేందుకు అర్హత లేదని తెలిపారు. అనుమతులు ఇచ్చిన వాటిపై ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి సదరు వైద్యులపై మరియు ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని, అర్హత లేని వారికి అనుమతులు ఇవ్వకుండా చూడాలని ఇక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఆపరేషన్ చేయటరా, ఇది సిలిండర్ లేబుల్ ఉంటుంది చూడు, ఆక్సిజన్ సిలిండర్ లేబుల్ ఉంటుంది, అందులో ఉందా? ఇప్పుడు ఆన్ చేస్తావా? ఉందా? ఇది ఎప్పుడు ఫిల్ చేశారా? లాస్ట్ రీసెంట్ గానే ఫిల్ చేశాం సార్. అంటే ఎప్పుడు డేట్ ఉంటుంది, దాని లేబుల్ ఉంటుంది కదా? అంటే ఇస్తారు ఇక్కడ డాక్టర్ గారు దీన్ని చక్కెర వేస్తారు కదా. చాలు సార్, అటు ఇంకొచ్చు కాటన్ తీసుకోండి డాక్టర్ గారు. దీంట్లో పెట్టేసి ఇప్పుడు ఓపెన్ చేయి, ఓపెన్ చెయ్యి.
చాలు సార్ అదే కలర్ మారింది చూడు. ఎవరు ఇస్తున్నారు పిల్లలకి? మన ఆక్సిజన్ సప్లై గురునాథం అని ఒరిజినల్ ఇది ఆక్సిజన్ కాదనుకో, మనకు డాక్ వచ్చారు. ఇది సక్షన్ ఆపరేటరా? అది బాయిల్సా? బాయిల్స్ పని చేస్తున్నారా? తర్వాత ఒకసారి ఇప్పుడు మీరు అప్లై చేసిన 6 పడకలకా? 6 పడకలు 10 పడకలకి ఈ థియేటర్ రాదు కదా, మరి ఆపరేషన్ థియేటర్ రాదు. 10 పడకల రిజిస్ట్రేషన్లో ఆపరేషన్ థియేటర్ ఉండదు కదా. కలిపి అప్లై చేశాను సంచితులు. మరి అందులో ఉండదు. మినిమం 20 బెడ్స్ పెట్టుకో. 10 to 20 ఏ నామ్స్ పెట్టినా ఒకటే. మీ దగ్గర అది లేదు కదా, చెక్ లిస్ట్ లేదు కదా మీ దగ్గర. ఇది పల్స్ ఆక్సిమీటరా? అవును సార్. బాయిల్స్ ఎప్పుడు కొన్నారండి? 1.5 years సార్. కొత్తది అది? కొత్తది సార్. ఎన్ఎస్ఎస్ సారే ఉపయోగిస్తాడు అదేని? అవును సార్. నువ్వు పెడతావా? లేదు సార్, ఎన్ఎస్ఎస్ సార్. ఈ రూము కరెక్ట్ కాదు అన్న, ఆపరేషన్ థియేటర్కి దాన్ని పెట్టింది అర్థమవుతుందా? కనీసం 20 ఇంటూ ఎంత ఆపరేషన్ థియేటర్కి 20 బెడ్ పెట్టారు. మరి ఇప్పుడు ఎంత ఉంది? ఒక 3-4 feet లెస్ ఉంటుంది. ఇది ఎంత 10 or 12 కదబ్బా. ఇట్స్ నాట్ ది ఐడియల్. చూపి ఎలా ఉంటుంది? ఎమర్జెన్సీ బ్యాగ్స్ ఇక్కడ కెమెరా అవుతాయి. అవి అవసరం లేదు నాకు, సర్జికల్ ఇదే టర్మినా. ఇది రెట్రోపిన్ ఎక్కడ ఉంది? ఎడ్రిలిన్ పెట్టావా, నారెడ్రిలిన్ పెట్టావా? దేనికి సార్? థియేటర్ ఎమర్జెన్సీ ఎంట్రీ సార్. స్పైనల్ డ్రిల్స్ అంటే అన్ని చూస్తున్నారు. ఎన్ని సంవత్సరాల క్రితం పెట్టారు స్టార్ట్ చేసి? చాలా రోజులు అవుతుంది సార్. ఇంత ఓల్డ్ గాడింగ్ కాదు సార్, జస్ట్ ఇక్కడ ఉన్నాయి స్పైనల్స్. ఇంత ఓల్డ్ వాటితో స్పైనల్ లెట్ ఇస్తారండి మీరు? లేదు సార్, జస్ట్ ఇక్కడ ఉన్నాయి సార్ స్పైనల్స్ కొత్తగా సార్. తీసుకో దగ్గర పెట్టుకి, సీరియల్ దగ్గర పెట్టుకి, మన ఏం స్పైనల్స్ డాట్ గారి దగ్గర పెట్టుకో. అదే ఇంత అవుట్డేటెడ్ స్పైనల్ జస్ట్ అట్లా ఉన్నాయి సార్. అట్లా ఉండకూడదు కదా, థియేటర్లో ఉన్నాయంట. ఉండాలి థియేటర్. అసలు ఎంబీబీఎస్ మీకు థియేటర్లు పర్మిషన్ లేదు. అఫ్కోర్స్ నువ్వు అప్లై చేసి అంటున్నావు కాబట్టి కనీసం దిస్ మచ్ ఆఫ్ మెజర్మెంట్ ఉండాలి కదా. చాలేదు బ్రో సార్. ఇదే చూపెట్టు. లాసిక్స్ దేనికి? యూరిన్ ఇది ఇవ్వటానికే కదా లాసిక్స్, అంతేగా? అంతే. మెడిసిన్ ఎక్స్పైరీ, అన్నీ ఎక్స్పైరీ. ఎక్స్పైరా? ఇది ఏ ఇయర్ నాన్న? 24 కదా. ఈ 25 కదా. 24 మెడిసిన్ మీ దగ్గర ఎందుకు ఉంచుతుంది ఆపరేషన్ థియేటర్లో? ఇది స్టార్టింగ్లో ఇక్కడ పెట్టేసి ఉన్నారు రెగ్యులర్, అంటే థియేటర్లో. భీష్మరాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నారాయణపేట పట్టణంలో శనివారం నిర్వహించిన మెగా జాబ్ మేళా గ్రాండ్ సక్సెస్ అయింది. భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె రాజ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో శనివారం నారాయణపేట పట్టణంలోని ఎస్ఆర్ గార్డెన్స్లో నిర్వహించిన మెగా జాబ్ మేళకు నారాయణపేట జిల్లాతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన వందలాది మంది నిరుద్యోగ యువతీ యువకులు హాజరయ్యారు. అంతకుముందు తనకు విద్యాబుద్ధులు నేర్పిన అధ్యాపకులచే డాక్టర్ కె రాజ్ కుమార్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేయించి కార్యక్రమాన్ని ప్రారంభింపజేశారు. ఈ సందర్భంగా అధ్యాపకులు మాట్లాడుతూ ఉద్యోగాలు రావడంతో నిరుద్యోగులు మురిసిపోయారు. అంతకుముందు నిర్వాహకులు వివిధ కంపెనీల ప్రతినిధులను, అధ్యాపకులను, ఫౌండేషన్ సభ్యులను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు మణిమాల, వేణుగోపాల్, అంజయ్య, ఫౌండేషన్ సభ్యులు, వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు చాలా బ్రహ్మాండంగా నారాయణపేట లోపల మా శిష్యుడైనటువంటి డాక్టర్ రాజ్ కుమార్ గారు జాబ్ మేళా నిర్వహించి వివిధ గ్రామాల నుండి అత్యధిక ప్రజలను ఇక్కడ స్టూడెంట్స్ను ఇక్కడ అందరినీ కూడా ఇక్కడ చేరవేయడం జరిగినది. వివిధ కంపెనీల నుండి 50 మంది వరకు
సిఇఓలు కానీ లేకుంటే కంపెనీల ప్రతినిధులు అందరూ కూడా ఇక్కడ వచ్చి ఈ విధంగా మారుమూలలో ఉన్నటువంటి కర్ణాటక బార్డర్లో ఉన్నటువంటి డిస్టిక్ అయిన నారాయణపేట డిస్టిక్లో ఉన్నటువంటి వాళ్ళకు జాబ్ మేళా ఏర్పాటు చేయడం అనేటువంటి చాలా మాకు గురువుగా ఆనందించదగ్గ విషయం. ఎక్కడనో పైసలు ఖర్చు హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ఈ ఇంటర్వ్యూలు తీసుకోవడానికి కంపెనీలతో తీసుకోవడం చాలా కుదరదు కాబట్టి బీదగా ఉన్నటువంటి విద్యార్థులకు అందరూ కూడా మా శిష్యుడైనటువంటి డాక్టర్ రాజ్ కుమార్ ఈ విధంగా అవకాశం కల్పించినందుకు మా గురువుల తరఫున మా నారాయణపేట ప్రజల తరఫున ఇక్కడ వచ్చినటువంటి అందరూ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో జాబ్స్ కొరకు వచ్చినటువంటి స్టూడెంట్స్ తరఫున అందరికీ కూడా అందరి తరఫున మా శిష్యునికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి. కాల్ నెంబర్ 2లో ఆల్గా ఉంది. ఇప్పుడు మన క్వాలిఫికేషన్ వచ్చేసి సో 10th ఎబో ఏదైతే ఉన్నారో బాయ్స్ అందరూ కాల్ నెంబర్ 2 దగ్గరికి రావచ్చు. కాల్ నెంబర్ 2 ఆల్గా ఉంది. సో మా మినిమం రిక్వైర్మెంట్ 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. డిప్లొమా మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ అవైలబుల్. కాబట్టి ఆన్లైన్ జాబ్ ఉంటుంది, మిగతా కాంట్రాక్ట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జాబ్ ఉంటుంది. బెనిఫిట్స్ ఏంటంటే కంపెనీ మీకు ట్రాన్స్పోర్ట్ ఫ్రీగా ఉంటుంది లొకేషన్ నుంచి. అండ్ మీకు ఏదైతే ఫుడ్ క్యాంటీన్ పే చేసుకుంటారో సబ్సిడీ అంటారు. 50% కంపెనీ పే చేస్తుంది, 50% మీ అకౌంట్ నుంచి మంత్లీ డిడక్షన్ చేస్తుంది. రిమైనింగ్ అంతా మీకు మంత్లీ ఒక లీవ్ ఉంటుంది. తర్వాత మీకు మెడికల్స్ జిఎస్టీ ఉంటుంది. యోగాతో పరిపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని బీజేపీ నేత చీకుటి ప్రవీణ్ అన్నారు. వినయ్ నగర్ కాలనీలో జాస్ యోగా మెడిటేషన్ సెంటర్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మనసు ప్రశాంతంగా రోజంతా చురుగ్గా ఉండేందుకు ప్రతిరోజు యోగా మెడిటేషన్ను తప్పనిసరిగా ఆచరించాలని అన్నారు. మారుతున్న కాలంతో పాటు మానవ జీవన విధానంలో కూడా అనేక మార్పులు వస్తున్నాయని, నగర జీవన విధానంలో కాలంతో పోటీ పడుతూ ఉరుకుల పరుగుల జీవితాన్ని కొనసాగిస్తున్నారని తెలిపారు. అయితే ప్రతినిత్యం యోగాతో తమ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకునేందుకు కృషి చేయాలని మేయర్ అన్నారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళల్లో నిర్వహించాలని, తద్వారా ఎక్కువ మంది సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. యోగా మెడిటేషన్ కార్యక్రమాలలో కాలనీ వాసులు పాల్గొన్నారు.
రెండు జెండర్స్కి ఉంది. ద టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 to 7 yoga, and from 7 to 8 we have Zumba, 9:30 to 10:30 and 10:30 to 11:30 again we have yoga, and evening 4:30 to 5:30 again we have yoga, and after that the last batch would be one Zumba class. Weekends, Saturdays, Sundays we have aerial yoga, animal flow, mudra practices. We have different workshops like dance practices, workshops at Saturday, Sundays. So that working people ki weekdays lo workout cheyadam kudarakapothe weekends lo they can just come and do the workshops. Zumba instructor, so we are working together here. She's also very well experienced Zumba instructor. She's teaching since 6 years. Ikkada Hyderabad lo different studios lo she's been working, and she's a choreographer too. So we have nice experience, and she's a classical dancer instructor. Her name is Rupa. తను చిన్నప్పటి నుంచి డాన్స్ నేర్చుకుంది. లైక్ షీఈ్ అ నైస్ క్లాసికల్ డాన్సర్, సో షీ టీచర్స్ డాన్సెస్ ఓవర్ హియర్. అండ్ హియర్ కమ్స్ అంటే షీఈ్ ఆర్ డిజిటల్ క్రియేటర్ మైథిలి. నా పేరు రోష్ని. ఈరోజు మేము ఓజస్ యోగా స్టూడియో అని కొత్తగా స్టూడియో ఓపెన్ చేసాం ఇక్కడ వినాయక్ నగర్లో. సో దిస్ ఇస్ అవర్ ఫస్ట్ బ్రాంచ్, అండ్ ఇక్కడ మేము యోగా, యానిమల్ ఫ్లో, ఏరియల్ యోగా, జుంబా, ఇంకా ఇట్లాంటివి చాలా ముద్గర్, చాలా రకాల ఎక్సర్సైజెస్కి ఇక్కడ మీకు ఫెసిలిటీ ఉంది అండి. సో ఇక్కడ ఆల్ ద పీపుల్ హియర్ ఆర్ సర్టిఫైడ్ ట్రైనర్స్, అండ్ ఐ మైసెల్ఫ్ ఐమ్ సర్టిఫైడ్ యోగా ఇన్స్ట్రక్టర్. నేను 6 years నుంచి యోగా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఐ హావ్ డన్ ఆల్ మై సర్టిఫికేషన్స్ ఇన్ వెరీ గుడ్ అండర్ వెరీ గుడ్ టీచర్స్ అండ్ ఇన్స్ట్రక్టర్స్. సో ఇట్స్ అ వెరీ నైస్ ప్లేస్. ఎవరికైనా లైక్ మంచి holistic approach కావాలంటే you can reach us, and the prices over here are also very reasonable. So anytime, like we have all multiple places, multiple things ఇక్కడ మీరు నేర్చుకోవచ్చు. So please do visit our studio. Thank you. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. పలుగు పారాపట్టి ఇంకుడు గుంత, ప్రతి వర్షపు నీటి చుక్కను ఒడిసి పట్టుకునేందుకు ఇంకుడు గుంతలు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్. శ్రీరామనామస్మరణతో మార్మోగిన భద్రగిరి, భక్తి శ్రద్ధలతో శ్రీరామ పునర్వసు దీక్ష విరమణ. ఏటీఎంల నుండి కొత్త తరహా దొంగతనం, ముహూర్తంగా సెలవు దినాలు, వెలుగులోకి విత్డ్రాల్ మిషన్ ను టేప్ వేసి డబ్బును కాజేసిన కొత్త తరహా దొంగతనం. వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల ఇబ్బందులు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.